హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీవీఆర్ రావుని. నిన్న మొన్న కొంచెం ఆరోగ్యం బాగలేక ఇక్కడంతా స్వెల్లింగ్ అది వచ్చిందని సమ్ ఫుడ్ రియాక్షన్ అనుకుంటాను. సో దాన్ని పక్కన పెట్టేస్తే ఒక ఆసక్తికర చర్చ జరుగుతోంది ఇరు తెలుగు రాష్ట్రాల్లో. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వచ్చిన ప్రతిసారి జనసందోహం, అభిమానులు ఎక్కువ రావటం, అక్కడ ట్రాఫిక్ సమస్యలు, గందరగోళం ఇదంతా జరుగుతుంది. నిజంగా మొన్న ఎవరో ఆ టీవీ యాంకర్ చెప్పినట్లుగా సాంబశివుడో ఎవడో ముందుగానే జనాల్ని తరలించడం, 3 రోజుల ముందే అక్కడ ఉంచడం, అవన్నీ కష్టం అండి. ఎందుకంటే పోలీసులు ఊరుకుంటారా? పోలీసులు ముందే ఆంక్షలు విధిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పర్యటన. ఒక రూట్ మ్యాప్ ఇస్తున్నారు, దాని ప్రకారమే పోవాలి, ఇంతమందే రావాలి అని. సో అలాంటిది కనిపెట్టదా 2-3 రోజుల నుంచి? విషయం ఏంటంటే జనాలు వస్తున్నారు, ట్రాఫిక్ సమస్య ఉంది, బాగానే ఉంది, ఎస్, అది నియంత్రించాలి. అలాగే కూటమి ప్రభుత్వం భయపడుతోందా? దయచేసి తప్పుగా అనుకోకండి, నేను రాజకీయాలు మాట్లాడను అని చెప్పాను మీకు, కానీ మాట్లాడాల్సి వస్తుంది. అంటే ఇది ఎవరి గురించి కాదు, జనరల్గా. సో ఆయనకు పెరుగుతున్న జనాదరణ, నిజాలు ఆయన బయటికి చెప్తాడేమో అన్న భయం ఏర్పడిందా అని కొంతమంది విశ్లేషకులు అంటూ ఉన్నారు. చివరికి ఎలాంటి పరిస్థితిని తీసుకొస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది, కాబట్టి అతన్ని కట్టడి చేయండి అని కోర్టు ద్వారా, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా, అధికారుల ద్వారా చెప్పించే ప్రయత్నం కూడా జరుగుతుందని అంటూ ఉన్నారు. ఎందుకంటే బయటికి రాకుండా కట్టడి చేయాలి, ఇంట్లోనే పెట్టాలి, జగన్ అనే వ్యక్తి ప్రజల్లో కనిపించకూడదు అని ఒక వాదన తెరపైకి వచ్చింది. సో ఇది సమంజసం కాదు. ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి, విపక్షంలో ఉన్నాడు, తిరుగుతాడు, కొన్ని నిజాలు జనాలకి చెబుతాడు, ఎస్, తప్పేముంది, వదిలేయండి. ఎందుకన్నీ ఆంక్షలు పెడుతున్నారు మీరు? జన సందోహం అండి, మీరు ఆపలేరు. సరే, ఇప్పుడు మీరు ఎలా అధికారంలోకి వచ్చారు, ఎలా గెలిచారు, ఇన్ని సీట్లు ఎలా వచ్చాయనేది అది భగవంతుడికి తెలుసు. 29 ఎలక్షన్కి ఇప్పటి నుంచే మీరు అధికారంలో ఉండి ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్షం అనకూడదు, మీకు కోపం వస్తుంది, విపక్షంలో ఉన్న అతను తిరగడం, ఎస్, ఇట్స్ కామన్. కానీ మీకేమైంది? ఎందుకలా ఆపుతున్నారు? అనగతొక్కొద్దండి. మీరు ఎంత తొక్కితే అంత మళ్ళీ పైకి లేస్తారు ఎవరైనా. వదిలేండి, ఆయన మనం ఆయన ఏదో చెప్పుకుంటాడు, తిరుగుతున్నాడు. ప్రజలు వద్దనుకుంటే, ప్రజలు అసహించుకుంటే పోలేడు కదా. సో ప్రజాభిమానం ఉందనే కదా వెళ్తూ ఉన్నాడు. సో ఆలోచించండి ఒకసారి. బయటికి రానియకుండా మీరు కుట్రలు చేస్తున్నారనే ఒక అభిప్రాయం కూడా జనాల్లో ఏర్పడుతుంది. అది వస్తే చాలా కష్టం, మీరు ఇంకా తట్టుకోలేరు. సో ప్లీజ్ ఆలోచించండి ఒకసారి.